భారతీయ సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన వార్త ఇది. గ్రామీణ కథలకు కొత్త భాషను ఇచ్చిన దర్శకుడు, పల్లెటూరి మనుషుల భావోద్వేగాలను వెండి తెరపై సజీవంగా ఆవిష్కరించిన సృజన శిల్పి, ఎందరో నటీనటులకు జీవితాన్ని ఇచ్చిన గురువు, తమిళ సినీ పరిశ్రమలో దర్శక ఇమయంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సీతాకోక చిలుక దర్శకుడిగా నిలిచిపోయిన భారతీరాజా ఇక లేరు. 84 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో కేవలం ఒక దర్శకుడినే కాదు, ఒక యుగాన్ని, ఒక శైలిని, ఒక పాఠశాలను భారతీయ సినిమా కోల్పోయింది. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లి నగరంలో చిన్నస్వామిగా జన్మించిన భారతీరాజా చిన్ననాటి నుంచి కళలపై ఆసక్తి పెంచుకున్నారు. సినిమా మీద ఉన్న మక్కువతో మద్రాసుకు చేరుకున్నారు. అయితే అవకాశాలు అంత సులభంగా రాలేదు. కన్నడ దిగ్గజ దర్శకుడు పుట్టన్న కనగల్ వద్ద సహాయ దర్శకుడిగా చేరిన ఆయన తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పనిచేస్తూ దర్శకత్వంలోని మెలకువలను నేర్చుకున్నారు. ఆ కాలంలో తమిళ సినిమా ఎక్కువగా స్టూడియో సెట్ల మధ్య తిరుగుతుండేది. కానీ భారతీరాజా మాత్రం తన ఊరిలో చూసిన పల్లె జీవితాన్ని, పచ్చని పొలాలను, నిజమైన మనుషుల భావోద్వేగాలను తెరపై చూపించాలని కలలు కనేవారు. ఆ కలే 1977లో 16 వైద్యనిలయ రూపంలో నిజమైంది. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రను మార్చేసింది. అప్పటి వరకు హీరో హీరోయిన్ కలుస్తారా లేదా అన్నది చివరికి స్పష్టంగా చూపించేవారు. కానీ భారతీరాజా మాత్రం ప్రేక్షకుల ఊహకు కొంత స్థలం వదిలిపెట్టారు. ఈ ప్రయోగం సంచలన విజయం సాధించింది. అక్కడ నుంచి భారతీరాజా వెనుతిరిగి చూడలేదు. కిలక్కే పోగుం రైల్, సిగప్పు రోజక్కల్, టిక్ టిక్ టిక్, ముదల్ మర్యాదై, కరుత్తమ్మ ఇలా వరుసగా క్లాసిక్ చిత్రాలను అందించారు. ఆయన సినిమాలో గ్రామం కేవలం బ్యాక్ డ్రాప్ కాదు, అది ఒక పాత్ర. పొలాలు, చెట్లు, వర్షాలు, ప్రేమ, కుటుంబ బంధాలు అన్నీ కథలో భాగమైపోయేవి. ప్రేక్షకులు పాత్రలను చూస్తున్నామనే భావన కంటే మన గ్రామంలో జరిగే కథనే చూస్తున్నామనే అనుభూతి పొందేవారు. అదే భారతీరాజా మాయ. భారతీరాజా ప్రత్యేకతల్లో మరో ముఖ్యమైన విషయం కొత్త ప్రతిభను వెతికి తీసుకురావడం. ఈరోజు దక్షిణాది సినీ పరిశ్రమలో గొప్ప స్థాయికి చేరుకున్న పలువురు నటీమణుల తొలి అడుగుల వెనుక భారతీరాజా ఉన్నారు. రాధిక, రాధ, రేవతి, కార్తీక్, రతి అగ్నిహోత్రి, సుహాసిని ఇలా ఎందరో కళాకారులను వెండితెరకు పరిచయం చేశారు. ఒక దర్శకుడిగా ఆయన సినిమాలు తీసినంత మాత్రాన కాదు, ఒక గురువుగా కొత్త తరాన్ని తీర్చిదిద్దారు. అందుకే ఆయన శిష్యుల్లో చాలా మంది తర్వాత స్టార్ దర్శకులుగా ఎదిగారు. భారతీరాజా జీవితంలో మరో అద్భుతమైన అధ్యాయం సంగీత మాంత్రికుడు ఇళయరాజాతో ఆయన అనుబంధం. ఇద్దరూ తేని ప్రాంతానికి చెందినవారు. సినిమా అవకాశాల కోసం మద్రాసుకు వచ్చిన రోజుల్లోనే వారి స్నేహం మరింత బలపడింది. ఇళయరాజా సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టే క్రమంలో భారతీరాజా ఎంతో ప్రోత్సాహం అందించారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. భారతీరాజా గ్రామీణ దృశ్యాలను చూపిస్తే ఇళయరాజా సంగీతం వాటికి ప్రాణం పోసేది. ఈ ఇద్దరి కాంబినేషన్ తమిళ సినిమా స్వర్ణయుగాన్ని సృష్టించింది. తెలుగు ప్రేక్షకులతో కూడా భారతీరాజాకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కొత్త జీవితాలు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆయన సీతాకోక చిలుక ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇది కేవలం ప్రేమ కథ కాదు, ప్రకృతి, ప్రేమ, భావోద్వేగాల కలయిక. ఈ చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆరాధన, జమదగ్ని, యువతరం పిలిచింది వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగులో భారీ విజయాలు సాధించిన కొన్ని సినిమాల వెనుక కూడా భారతీరాజా ముద్ర కనిపిస్తుంది. మంగమ్మ గారి మనవడు కథకు మూలం ఆయన తెరకెక్కించిన మన్ వాసనాయ్. అలాగే ఆయన చిత్రాలు తెలుగులో డబ్ అయి, రీమేక్ అయ్యి అనేక విజయాలు సాధించాయి. ఆయన సినిమాల్లో ప్రేమ ఉండేది కానీ అతిశయోక్తి ఉండేది కాదు, భావోద్వేగం ఉండేది కానీ నాటకీయత ఎక్కువగా ఉండేది కాదు. అందుకే ఆయన చిత్రాలు కాలం మారినా తాజాగా అనిపిస్తాయి.
దర్శకుడిగానే కాదు, నటుడిగాను భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారు. మణిరత్నం తెరకెక్కించిన యువ చిత్రం తర్వాత నటుడిగా కూడా ఆయనకు విశేష ఆదరణ లభించింది. తండ్రి పాత్రలు, గ్రామ పెద్ద పాత్రలు, భావోద్వేగంతో కూడిన పాత్రలు, ఏ పాత్ర చేసినా తనదైన ముద్ర వేసేవారు. ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాల్లో కూడా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 6 జాతీయ అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, అనేక రాష్ట్ర పురస్కారాలు. ఇవి ఆయన ప్రతిభకు వచ్చిన గుర్తింపులు మాత్రమే. 2004లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కానీ భారతీరాజా పొందిన అసలు అవార్డు మాత్రం ప్రేక్షకుల ప్రేమ. ఇటీవల ఆయన జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. తన కుమారుడు మనోజ్ భారతీరాజా అకాల మరణం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారని సన్నిహితులు చెబుతుంటారు. వయోభారం, అనారోగ్య సమస్యలు, పుత్ర శోకం ఇవన్నీ కలిసి ఆయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీశాయి. చివరకు ఈ రోజు ఆయన మన మధ్య నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు. కానీ నిజంగా భారతీరాజా వెళ్లిపోయారా? కాదు. ఒక దర్శకుడు చనిపోవచ్చు, కానీ ఆయన చూపించిన మార్గం చనిపోదు. పల్లెలను ప్రేమించడం నేర్పిన ఆ ఫ్రేములు, ప్రేమను సహజంగా చూపించిన ఆ కథలు, ఇళయరాజా సంగీతంతో కలిసిన ఆ మధుర క్షణాలు, కొత్త నటీనటులకు ఇచ్చిన ఆ అవకాశాలు, ఇవన్నీ భారతీరాజాను ఎప్పటికీ జీవింపజేస్తూనే ఉంటాయి. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ కథల రాజుగా, సహజత్వానికి ప్రతీకగా, ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా భారతీరాజా పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. దర్శక యమయం మీరు లేరు, కానీ మీరు చూపించిన సినిమా భాష, మీరు నిర్మించిన పాత్రలు, మీరు సృష్టించిన ప్రపంచం ఎప్పటికీ మాతోనే ఉంటుంది. భారతీరాజా గారికి ఘన నివాళులు.